మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. కర్కాటక రాశి వర్గాన్ని చూసుకున్నప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ శుక్రకేతువుల యొక్క కలయిక ఉందో ఇది ద్వితీయ స్థానంలో జరుగుతుంది. అంటే ద్వితీయ స్థానంలో జరుగుతున్నప్పుడు సహజంగా ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటే కొంత తెలిసి తెలియకుండా మాట్లాడడం లేదా అతిశయోక్తిగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా కాస్త కంట్రోల్లో పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే కేతువు కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో వాటిల్లో కూడా వీళ్ళకి కాస్త ఖర్చుల నియంత్రణలో అనేది అట్టబెట్టుకోవాలి. కుటుంబ పరంగా సౌఖ్యము ఆరోగ్యము ఇవన్నీ బాగున్నా కూడా ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు లేదా పెద్దవారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే సంఘంలో కూడా సన్మానాలు సత్కారాలు ఇలాంటివి కూడా కాస్త ఇవ్వడం అనేది ఉంటుంది. అయితే కొంతమంది యొక్క మాటలు కాస్త మనస్తాపానికి గురి చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉండడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు సమయానికి భోజనము నిద్ర ఇలాంటివి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు చదువులోనే ఏమైనా కాస్త ఉన్నత స్థాయిగా వెళ్ళాలి లేదా ఉద్యోగంలో ఉన్నత స్థాయి పొందాలనే ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం కొనడం తద్వారా కాస్త ఆర్థికపరమైన చిక్కులు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు కూడా వీళ్ళు తగ్గించుకుంటే మంచిది. అలాగే వీళ్ళకి వస్త్ర లాభాలు ఆభరణ ప్రాప్తి ఇలాంటివి అంటే వీళ్ళు కొనుక్కోకపోయినా కూడా వేరే వాళ్ళ ద్వారా ఇవి పొందడం అనేది జరుగుతుంది. అయితే మొత్తానికి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఇక్కడ కొంతమందికి సామాన్యంగా కనబడుతున్నా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం, ప్రతిరోజు గణపతి దేవాలయానికి వెళ్ళడం, అలాగే ఈ గణపతి ఈ సమయంలో ఏదైతే శుక్రుడు అలాగే కేతు ఏదైతే కలిసి ఉన్నారో ఈ సమయంలో ప్రతిరోజు కూడా గణపతికి గరికని సమర్పించడం, అలాగే కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు రుద్రాక్షమాలలు అలాగే జాతి రత్నాల కోసం కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.